వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మొన్న మేము మా 25వ సంవత్సరపు వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి దుబాయ్కి వెళ్ళాం కదండి. ఆల్రెడీ ఆ 25th వెడ్డింగ్ యానివర్సరీ నైట్ డిన్నర్ మేము బుర్జ్ ఖలీఫాలో చేసాము. ఆ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ రోజు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా దుబాయ్లో యాడ్ బుక్ చేసుకున్నామండి. అక్కడ ఎలా వెళ్ళాము, అక్కడ మేము ఏం ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. మేము మా సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము దుబాయ్ మరీనాలో ఉన్న ఎక్స్క్లూజివ్ యాడ్ బుక్ చేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ గురించి. అది కూడా 2 hours. అక్కడ ప్యాకేజెస్ ఉన్నాయండి, 1 hour 2 hours అని. మేము కొంచెంసేపు ఎక్కువసేపు యాడ్లోని స్పెండ్ చేద్దామని 2 hours తీసుకున్నాము. సో అది బ్రేక్ఫాస్ట్ టైము 9 to 11:30 టైం ఇచ్చారండి. మార్నింగ్ 8:30 కల్లా దుబాయ్ మరీనాకు వచ్చామన్నారు. మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి ఇలా క్యాబ్ బుక్ చేసుకొని 8:30 కల్లా బయలుదేరామండి. 8:30కి మేము రీచ్ అయ్యాము. ఇదంతా దుబాయ్ మరీనా అండి. చాలా లగ్జరీ ప్లేసు. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్లేస్ కూడా రోడ్లు విశాలంగా ఉన్నాయి దుబాయ్లోని. ఎక్కడ కూడా ఇంత చెత్త కూడా కనిపించలేదండి. చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. మేము 8:30కి దుబాయ్ మరీనాకి వచ్చేసామండి. అక్కడ చాలామంది ఫారినర్స్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ మీన్స్ 8 o'clock కాబట్టి ఇంకా చాలా చల్లగా ఉంది. చాలామంది మార్నింగ్ జాగింగ్ వాకింగ్ చేస్తున్నారు ఆ ఏరియాలో. మొత్తము అక్కడ ఉన్న నీళ్ళల్లో అన్నీ కూడా యాడ్లు బోర్డ్ చేసి ఉన్నాయండి, పార్క్ చేసి ఉన్నాయి. చూడండి, అందరూ కూడా మార్నింగ్ జాగింగ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు. సో విదేశస్తులకి అక్కడ అంత ఎండ ఉండదు కాబట్టి ఇక్కడ వాళ్ళైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా ఇంకా టైం ఉందండి. 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30 to 10 కల్లా పిలుస్తామన్నారు కాబట్టి మేము కూడా చాలా చక్కగా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఎంత ప్రశాంతంగానూ ఉందండి. రణగొంధ్వనులు లేవు. సిటీలో ఉన్నా కూడా అక్కడ చాలా చల్లటి వాతావరణం ఉంది. చూడండి, ఇదంతా కూడా యాడ్స్ ఉన్న ప్లేసు. బిల్డింగులు చూడండి, మొత్తం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. దుబాయ్లో ఉన్న అన్ని రకాల బిల్డింగ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ జిప్ లైనింగ్ కూడా జరుగుతుందండి. ఇది ఆఫీస్ అండి. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా, ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నాము. అక్కడికి వెళ్ళి మేము వచ్చామని ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళకు వెయిట్ చేయమన్నారండి. ఇక్కడ బుకింగ్ అన్నీ జరుగుతున్నాయి. సో మాకు అందరికీ కూడా ఒక టికెట్స్ లాగా ఇచ్చారు. టికెట్స్ ఇచ్చి వెయిట్ చేయండి, మేము పిలుస్తాము అన్నారు. సో మేము కాసేపు అలాగే వెయిట్ చేసాము. మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా టైం టు టైం వచ్చేసామండి. 9 o'clock కల్లా అందరం అక్కడే ఉన్నాము. 9:30కి స్టార్ట్ అయ్యింది. అక్కడ ఉన్న ప్లేస్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. ఇది వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ అండి. నాకు ఇంకా టైం ఉంది కాబట్టి మేము కూడా లోపలికి వెళ్ళాము. అక్కడ అప్పటికప్పుడు టికెట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా కొంచెం షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. షాపింగ్ ఏరియా ఉంది, ఎందుకంటే అక్కడికి మోస్ట్లీ బయట నుంచి విదేశాల నుంచి వస్తారు కాబట్టి ఆ దేశానికి సంబంధించిన వస్తువులను ఏవో షాపింగ్ అంతా అక్కడే ఉంది. కావాలంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మాకు టికెట్స్ ఇచ్చాడు, X12 అని బ్యాచ్. సో ఇవి తీసుకొని మేము వెయిట్ చేస్తున్నాము. అలాగే మిగతా యాట్లు కూడా X32 అని ఏవో నెంబర్స్ ఇచ్చారండి. ఎవరికి వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు ఈ పర్టికులర్ యాట్ నెంబర్ అని. అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సో మేమందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాము. టైం అయిన తర్వాత వారు పిలిచారండి. మేము ఇలా లోపలికి వెళ్తున్నాము.
ఇది లోపలికి వెళ్తున్న చూడండి, అంతా కూడా బోర్డులు పెట్టారు, ఎక్స్క్లూజివ్ యాడ్స్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి, చల్లగా ఉంది, మంచిగా 2 hours బ్రేక్ఫాస్ట్ కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే లంచ్కి వేరే చోటకి వెళ్ళాము, డిన్నర్ అయితే బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాము. ఆల్రెడీ ఆ వీడియో మీకు పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి, మేము ఇలా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మా షూస్ కానీ చెప్పులు కానీ అన్నీ కూడా తీయించేసి ఇలా ఒక బాస్కెట్ పెట్టారండి. ఆ బాస్కెట్లో పెట్టించేశారు. తర్వాత వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే ఇలా జ్యూసెస్ ఉన్నాయండి. మేము జ్యూసులు తీసుకొని పైకి వెళ్ళాము. చూసారు కదండి ఎంత బాగుందో. అలాగ మేము ఈ యాట్లో పైన కింద 2 floors కింద ఉన్నాయండి. ఇప్పుడు దాకా మేము పై ఫ్లోర్లో ఎంజాయ్ చేసాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది. రండి అంటే మళ్ళీ మేము కిందకు వచ్చామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో రకరకాల స్వీట్లు, వాళ్ళు దుబాయ్లో ఉండేటట్టు కొంచెం బ్రెడ్ బటరు, జాము, అలాగే 2 types కుకీసు, జ్యూసు అన్నీ కలిపి ఇచ్చారండి. అన్లిమిటెడ్, మనం ఎంత కావాలంటే కూడా అంతా తీసుకోవచ్చు. ఇలాగ మేము బ్రేక్ఫాస్ట్ తీసుకొని, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. చూడండి లోపలంతా కూడా చాలా చక్కగా ఉంది.
సోఫాస్ ఉన్నాయి. అక్కడ అలాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా క్లీన్గా రిచ్గా యాంబియన్స్ ఉందండి. ఇక్కడ మేము తీసుకున్నాము. అలాగే మాకు ఆ రోజు 25th వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్గా టేబుల్ అవి అరేంజ్ చేశారు. సో అలా మేము మా బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ యాట్లో మేము ఎంజాయ్ చేసామండి. మర్చిపోలేని అనుభూతి ఇది. ఇది చూడండి, ఇది 7 స్టార్ హోటల్. ప్రపంచంలోనే ఉన్న ఏకైక 7 స్టార్ హోటల్ అంటే దుబాయ్లో ఉంది. ఇలా మేము చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్న సిబ్బంది కూడా చక్కగా అందరినీ కూడా చక్కగా పలకరిస్తూ ఫొటోస్ కూడా వాళ్ళే తీస్తున్నారండి. ఇలా మా పెళ్లి రోజు బ్రేక్ఫాస్ట్ ఇలా గడిచింది.